ఇప్పుడు అందరూ అక్షతలు నెత్తి మీద చల్లుకొని ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. పూజతాత గారు కథ చదవడం పూర్తయిందా? భేషుగ్గా పూర్తయింది తల్లి. అయితే నేను ఒక పాట పాడతాను. జరగండి జరగండి జరుగు. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై. సాసని సగ సగమ మామ గమ పమ మా పని పాప మా పని సాని సగ సని సని పాని పమ పమ గమ గ సాసని సగ సగమ మామ గమ పమ మా పని పాప మా పని సాని తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు 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 గణనాథ దిద్దిద్దిద్దై. వజ్రపాటి భవనం, ఈ తిరకాసమ్మ ఆగమనం. పనికి పెద్ద కోడలు, పందరానికి చిన్న కోడలు అని అసలే సంధ్యవేళవుతుంది. నా తోటి కోడలికి ఇంకా భుక్తాయాసం తీరినట్టు లేదు. సాయంత్రం దీపాలు పెట్టాలి, మళ్ళీ పునః పూజ చెయ్యాలన్న నాలాగే జ్ఞానం కూడా లేదు. పిల్లలతో పాటు పందిట్లో కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్తున్నట్టుంది. ఎంతైనా నేనే. అత్తతో పాటు మిగతా మగవాళ్ళు ఆఫీస్లో పూజ కోసం వెళ్లారు. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు తొందరగా వస్తే వినాయక చవితి కథ చదువుకొని అక్షింతలు వేసుకుందాం అనుకున్నాను.
పొరపాటున చవతి చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు మొయ్యాల్సి వస్తుందేమో. అమ్మో, ఇవాళ దించేత నిలువు దోపిడీ చేయిస్తా. ఏం చేస్తావు? నేనైనా అమ్మో, ఎవరివిడ? మంత్రగత్తలాగా ఉంది, భయంకరంగా ఉంది. సమయానికి ఇంట్లో అత్త కూడా లేదు, మగవాళ్ళు కూడా లేరు. ఇప్పుడెలా? అయ్యో, జయంతి కూడా లేదు. ఇంట్లో అమెరికా అమ్మాయి ఒక్కతే ఉంది. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఎవరు ఎవరు కావాలి? నన్నే ఎవరు అని అడుగుతావా? మహా మంత్ర మహాతంత్ర సిద్ధులు కలిగిన మహా తిరణాళ్ల తిరకాసమ్మనే నన్నే ఎవరు అని అడుగుతావా? ఇప్పుడే నా మంత్రశక్తితో నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఆగమ్మా ఆగు. పండగ పూట కాస్త కనికరించు తల్లి. అంత పని చెయ్యకమ్మా. నాలాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించకు. రామ్మా, లోపలికి రామ్మా. ఒకళ్ళు పిలిస్తే వచ్చి ఒకళ్ళు పొమ్మంటే పోయే గతిలేని దూరపు చుట్టాన్ని కానీ తిరకాసు తిరణాళ్ల తిరకాసమ్మని మహామంత్ర తంత్ర సిద్ధులతో అందర్నీ మాడి మసి చేసే మహా మంత్రగత్తినే. అయ్యో, తిరగసమా? అయ్యో, తల్లి తల్లి, తిరగసమా, కోపగించుకోకమ్మా. నీకిష్టం వచ్చినట్టుగానే చెయ్యి, నీకిష్టం వచ్చినట్టుగానే చెయ్యి. లోపలికి రామ్మా. అంటే ఈవిడ చేతిలో ఏదో పవర్ ఉంది. నా కోపం పోవాలి అంటే నన్ను ప్రసన్నం చేసుకోవే రాజేశ్వరి. అమ్మో, నా పేరు కూడా తెలిసిపోయిందే. చెప్పమ్మా, ఏం కావాలి? ఆ గాజులు తీసి నా ముందు పెట్టు. బంగారమా? మంత్రాలు చదవనా? వద్దమ్మా, చేతులుంటే గాజులు మళ్ళీ చేయించుకోవచ్చు. ఇచ్చేస్తాను. తీసుకోమ్మా. ఇక్కడ పెట్టు. ఇవి తీసుకొని నన్ను, నా వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. ఇంతకీ నా పేరు నీకెలా తెలుసు? ఒక్క నీ పేరేంటే? నీ ఊరు, నీ తీరు, నీ పుట్టిల్లు, నీ అత్తిల్లు, నీ మొగుడు, నీ కూతురు పెళ్ళి, కొడుకు, వాడి తిరుగుళ్ళు అన్నీ తెలిసే నాకు.
తల్లి తిరకాసమ్మ, నా కూతురు గురించి కూడా తెలుసా? నా కూతురు పెళ్లి గురించి ఏమైనా తెలిస్తే చెప్పమ్మా. నీ కూతురు పెళ్లికి అడ్డుపడే దుష్టశక్తి నీ ఇంట్లోనే తిరుగుతుంది. అమ్మో, దుష్టశక్త! అమ్మ బాబోయ్! దెయ్యం కంటే చాలా భయంకరమైనది. బయట నుంచి వచ్చింది. బయట నుంచి వచ్చిందా? అంటే అమెరికా పిల్లనే, అమెరికా పిల్లనే, అమెరికా పిల్లనే, అమెరికా పిల్లనే. లేదు తిరకాసమ్మా, ఆ పిల్ల అలాంటిది కాదు. దానికి తెలిగే సరిగ్గా రాదు. ఇంకా శక్తులు మంత్రాలు దానికేమొచ్చు? ఏయ్! ఈ తిరకాసమ్మ శక్తిని శంకిస్తున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని ఇప్పుడే నాశనం చేస్తా. లేదమ్మా, లేదు. ఏదో మాట వరుస కన్నాను. ఆ మాటల్ని కూడా నువ్వు ఇంత సీరియస్ గా తీసుకోకు. అయితే నన్ను ప్రసన్నం చేసుకో. మళ్ళీనా? చెప్పుమ్మా, నువ్వు ఏం కావాలి? ఆ హారం తీసి ఇక్కడ పెట్టు. అత్తయ్యకి తెలియకుండా ఎన్నో నగలు దాచిపెట్టాను. ఈ నగలన్నీ ఈవిడ గారికి అప్పగిస్తున్నాను. ఏం చేస్తాం? నా కూతురు పెళ్లి గురించి చెప్తే చాలు. ఇది కూడా కింద పెట్టనా? ఈ ఇంట్లో కొంచెం మంచిదానివి నువ్వే. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. నిన్ను మెచ్చాను. అవును తిరకాసమ్మా, సరిగ్గా చెప్పావు. నేనెంత మంచిదాన్నో, నేనెంత గొప్పదాన్నో నీలాంటి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నాకు నీ మంత్రతంత్ర సిద్ధి మీద పూర్తి నమ్మకం కుదిరింది. మంచితనమా నీ బొంద వెర్రిపోగులు దాన్ని. మా హరిగాడు సరిగ్గానే చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు నీ కుటుంబానికి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని చదువుకుంటే కష్టాలన్నీ పోతాయి. మా సంగతి సరే, మరి ఆ దెయ్య పిల్ల సంగతి ఏమిటి? ఎదురు చెప్పి నాకు కోపం తెప్పించావో వెంటనే ప్రసన్నం చేసుకో. నువ్వు కొంచెం కోపం తగ్గించుకోమ్మా. ప్రతిసారి నేను ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. చేసుకో. అంటే నీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. తీస్తానమ్మా, తీస్తాను. ఇది కూడా కింద పెట్టనా? చెప్పుమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాను? పిలిపించు. ఓ దెయ్యపు పిల్లని పిలిపించు. నా మంత్రతంత్రాలతో
దాన్ని వశం చేసుకొని ఈ ఇంట్లో నుంచి తరిమి కొడతా. అప్పుడు నా పద్మ పెళ్ళవుతుందా? మళ్ళీ నన్ను అనుమానించావా? లేదు లేదు, ఇప్పుడే పిలుస్తాను. సాము, ఓ అమెరికా పిల్ల, త్వరగా రామ్మా. ఇదిగో అమెరికా అమ్మాయి, త్వరగా రా. వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది. ఏమైంది పెద్దత్త? పెద్దత్త, హూ ఇస్ దిస్? ఇక్కడ షూటింగ్ ఏమైనా జరుగుతుందా? అలా ఉందేంటి? హలో లేడీ డ్రెస్డ్ ఇన్ బ్లాక్. వై యు డ్రెస్డ్ ఇన్ బ్లాక్ లైక్ దిస్? ఏమిటే నీ భాష? ఏమిటే నీ వేషం? అయ్యో అయ్యయ్యో, నువ్వు శాంతించు తల్లి. శామ్, ఆవిడెవరనుకున్నావు? ఎవరు పెద్దత్త? ఎవరంటే, అయ్యో పేరు మర్చిపోయానేంటి? అమ్మా, ఏమీ అనుకోకపోతే తమరి పేరు తిరకాసమ్మ. తిరణాళ్ళ తిరకాసమ్మ. Sorry. Oh my God. నా తిరగసమ్మ. Oh sorry. పెద్దత్త, తిరగసమ్మ. I'm really sorry. But your name is really funny. శ్యామ్, అలా నవ్వద్దు శ్యామ్. ఆవిడ మంత్రం వేసి మనందరినీ నాశనం చేస్తుంది. శాంతించమ్మా. ఓకే ఓకే. అది సరే పెద్దత్త, నువ్వేంటి నీ జ్యువెలరీ అంతా ఇక్కడ పెట్టావు? తల్లికి కానుకలు సమర్పించుకున్నాను. వాట్? ఏమంటున్నావు? తల్లి ఎవరు? వాట్ ఇస్ దిస్ కానుక? తిరికాసమ్మ తల్లికి కానుకలు. పద్మ పెళ్లి త్వరగా అవ్వడానికి ఆవిడ మంత్రం కూడా చెప్తానంది. ఇంకా అది ఇంకా చెప్పవే నా గురించి. దానికి దుష్ట శక్తిని తరిమి కొడతా. ఓ అవునా పెద్దత్త? వాట్ ఇస్ షీ టాకింగ్ అబౌట్? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం కావాలి? ఏం సాధించాలని వచ్చావు? చెప్పవే. You want to know about me? Okay. Hi, I'm Sam. I'm from America. And I have come here from my mom. I just want to win the hearts of everyone and take them all back to America. Hey, hey, hey. ఈ ఇంటిని వదిలి వెళ్ళు, లేకపోతే నా మంత్రతంత్ర సిద్ధులతో నిన్ను నాశనం చేస్తా. ఏ మంత్రం? అవును, మొత్తం 10 రకాల తంత్ర సాధనలున్నాయి. అందులో ఏది నీది? నీ మూల మంత్రమేది? నీ మూల మంత్రమేది? మూల మంత్రమేది? నీ తంత్ర ఆదిశక్తి ఎవరు? నేను కూడా మంత్రసిద్ధి మొదలు పెట్టాను. నా దేవత పేరు తెలుసా? నా దేవత పేరు నర్జుగానా. నర్జుగానా, నర్జుగానా. నా మంత్రం చెప్పనా? భూత ప్రేత పిశాచ బేతాళ జడే బంబం జడం బంబం. ఈ మంత్రం కనుక అవతలి వాళ్ళ కళ్ళల్లోకి చూసి 3 సార్లు చెప్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్లే చెప్పేసి
రక్తం కక్కుని చచ్చిపోతారు. అదే తప్పు చేయని వాళ్ళకి ఏమీ కాదు. ఏయ్, కట్టు కథలు చెప్తున్నావా? కమాన్, చెక్ చేద్దామా? రా, నా కళ్ళల్లోకి చూడు, చెప్తా. రా చెప్తా. కమాన్ కమాన్, లుక్ ఇన్ టు మై ఐస్. దూరంగా ఉండు. ఆస్తాయా జట్ జట్ జట్. నీకే చెప్తున్నా. ఆస్తాయా జట్ జట్ జట్. వస్తాయా ఫట్ ఫట్ ఫట్.